కొంగదీసే పేదరికం, కనికరం లేని ప్రకృతి, ఆంక్షల కట్టడిలో పాలకులు. ఆఫ్ఘనిస్తాన్ను సదా విడివిడవని విషాదాలు. విశాల ప్రపంచం ఒక దోసెడు తీరుబాటు చేసుకుని ఆపదలో ఉన్న ఆఫ్ఘాన్ పట్ల ఒక జానెడు సానుభూతి చూపవలసిన ఆపస్సమయం ఇది. 4 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామిక ప్రభుత్వం కూలిపోయింది. మత ఛాందస్వాదులైన తాలిబన్లు మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేశారు. పౌర హక్కులను కాలరాచివేశారు. ఇస్లామిక్ చట్టాలను ఆవదల దాల్చారు. ప్రపంచ దేశాల నుంచి సహాయ సహకారాలు నిలిచిపోయాయి. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారానికి వచ్చిన తర్వాత అమెరికా నుంచి అందుతున్న మానవతాపూర్వక సహాయము పూర్తిగా నిలిచిపోయింది. ఆఫ్ఘాన్ ప్రజల ఆర్థిక అవస్థలు మరింతగా మిక్కుటమయ్యాయి. ముఖ్యంగా ఆరోగ్య భద్రతా సదుపాయాలు పూర్తిగా కూలబడ్డాయి. తాలిబన్ల పాలనకు న్యాయబద్ధత కల్పించకుండా ఆఫ్ఘాన్ ప్రజలను ఆదుకోవడమెలా అనే విషయమై అనేక దేశాలు తర్జన భర్జన పడుతున్న తరుణంలో ఆ దేశంపై ప్రకృతి మరోసారి ఆగ్రహించింది. ఆదివారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్కు ఒక కాళరాత్రి. ఆఫ్ఘాన్ తూర్పు ప్రాంతంలో సంభవించిన భూప్రళయంలో వందలాది ప్రజలు చనిపోయారు. వేలాది జనులు గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంప ప్రభావిత ప్రదేశం మారుమూల దుర్భేద్యమైన పర్వత శ్రేణుల మధ్య ఉండడంతో పాటు అక్కడి గృహాలు భూకంప తాకిడికి తట్టుకునేవి కాకపోవడంతో మృతుల సంఖ్య మరెంతో అధికంగా ఉండవచ్చు. ఆఫ్ఘనిస్తాన్కు భూకంపాలు అరుదు కాదు. తరచుగా ప్రాణాంతక భూకంపాలు సంభవించే దేశమది. ముఖ్యంగా ఈశాన్య ఆఫ్ఘాన్ ఈ ప్రాకృతిక విపత్తులకు నెలవుగా ఉంది. 2 భిన్న టెక్టానిక్ ప్లేట్లు కలిసే హిందూ కుష్ పర్వత ప్రాంతంలో ఉన్న కారణంగా ఈశాన్య ఆఫ్ఘాన్ భూకంపాల తాకిడికి తరచూ గురవుతోంది. 2023 అక్టోబర్లో హెరాత్ రాష్ట్రంలో సంభవించిన పెను భూకంపమే అందుకొక తార్కాణం. అప్పుడు ఇప్పుడు సంభవించిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తక్కువేమీ కాదు. అయితే ఆఫ్ఘాన్లో వలె పలు ఇతర దేశాల్లో కూడా అంతే తీవ్రతతో సంభవిస్తున్న భూకంపాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తక్కువగా ఉంటోంది. ఆఫ్ఘాన్లో ఆ నష్టాలు భారీగా ఉండడానికి కారణమేంటి? భూకంపాలు మనుషులను చంపవు, భవనాలు చంపుతాయి అని అంటారు. భవన నిర్మాణ వైఫల్యం వల్లే భూకంపాల సమయంలో మనుషులు చనిపోవడం లేదా గాయపడడం జరుగుతుందనే వాదన భద్రతా నియమాలను పాటించకుండా నిర్మించిన భవనాలకు వర్తిస్తుంది. ఇది ఒక సరళీకృత వాదనే అయినప్పటికీ అది సూచిస్తున్న వాస్తవం కొట్టివేయలేనిది. ప్రస్తుత ఆఫ్ఘాన్ భూకంపం మాదిరిగానే 2011లో న్యూజిలాండ్లో అంతే తీవ్రతతో సంభవించిన భూ విపత్తులో కేవలం 185 మందే చనిపోయారు. ఆస్తి నష్టము తక్కువే. ధరిత్రి దక్షిణాంచున ఉన్న దక్షిణ అమెరికా దేశమైన చిలీలో సైతం రిక్టర్ స్కేలుపై 6కు మించిన తీవ్రతతో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి. అయినా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తక్కువగా ఉంటుంది. ప్రాణ నష్టం అసలు ఉండని సందర్భాలే ఎక్కువని కూడా చెప్పవచ్చు. భవన నిర్మాణ నిబంధనలు ఖచ్చితంగా పాటించడం వల్లే ఆ ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నారు. మరి ఆఫ్ఘాన్లో పరిస్థితి భిన్నంగా ఉండడానికి అక్కడి పేదరికమే కారణమని చెప్పనవసరం లేదు. ఆధునిక భవన నిర్మాణ సామగ్రిని ఉపయోగించుకోగల ఆర్థిక సామర్థ్యం ఆఫ్ఘాన్లకు లేదు. స్థానికంగా లభించే మట్టి, రాళ్లు, కలపను ఉపయోగించుకున్న గృహాలే అత్యధికంగా ఉంటాయి. ఈ కారణంగానే ఆదివారం రాత్రి భూకంపానికి వేలాది గృహాలు నేలమట్టమయ్యాయి. ఆ గృహాలేవి ఇంజనీర్లు రూపొందించిన ప్రణాళికల ప్రకారం నిర్మాణమైనవి కావు. భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధ రీతుల్లో కట్టుకున్న ఇళ్లవి. మరి తక్కువ తీవ్రతతో సంభవించిన భూకంపానికి సైతం కూలిపోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని వారి ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఉండే గృహ నిర్మాణ పద్ధతులను ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ప్రస్తుత విపత్తు వేళ ఆఫ్ఘాన్కు మన దేశం అందించే సహాయంలో ఆ సులభ, సరళ సాంకేతికతలు ఉండవలసిన అవసరం ఉంది. పేద ప్రజలకు, ముఖ్యంగా భూకంపాల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రమైన గృహవసతి కల్పనకు వినూత్న పద్ధతులను అభివృద్ధి పరిచిన స్ట్రక్చరల్ ఇంజనీర్ ప్రొఫెసర్ ఆనంద్ స్వరూప్ ఆర్యను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆఫ్ఘాన్కు కానుకగా కాబూల్లో పార్లమెంటు భవనాన్ని నిర్మించిన భారత్ ఇప్పుడు భూకంప బాధిత ప్రాంతాల్లో ప్రొఫెసర్ ఆనంద్ నిర్దేశించిన పద్ధతుల్లో వందలాది గృహాలు నిర్మించి ఆఫ్ఘాన్లను ఆదుకోవడం సముచితంగా ఉంటుంది.